సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన హెచ్ఐఎల్టీపీ వ్యతిరేక రౌండ్ టేబుల్ సమావేశానికి బీఆర్ఎస్పీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షత వహించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఓఆర్ఆర్ పరిధిలోని పరిశ్రమల యాజమానులతోనే ఒప్పందం కుదుర్చుకొని 5 లక్షల కోట్ల విలువైన భూములను ఎస్ఆర్ఓ ధరల 30% మల్టిపుల్ జోన్ గా మార్చే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 80% పరిశ్రమల భూములు తెలంగాణ తెరలకు కేటాయించారు. పరిశ్రమల పేరు మీద కేటాయింపులు జరిపి తెలంగాణ వారికి అన్యాయం చేశారు. చంద్రబాబు సూచనతో హిల్ట్ పాలసీ తెచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిది. సుప్రీంకోర్టు రెడ్ జోన్ లో ఉండే పొల్యూషన్ వచ్చే పరిశ్రమలను తరలించాలి అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 70% నాన్ పొల్యూషన్ ఉండే పరిశ్రమలు తరలించి ప్రజల పొట్ట కొట్టడం తగదు. మూతపడ్డ పరిశ్రమల భూములను ప్రభుత్వం స్వాధీనపరుచుకొని ప్రజా అవసరాలకు ఉపయోగించాలని డిమాండ్ చేస్తున్నాం.